నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఇది మీ జీవితంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. దిస్ విల్ హ్యావ్ అ హ్యూజ్ ఎఫెక్ట్ ఆన్ యువర్ లైఫ్. అది ఏంటి? మన జీవితం పైన అంత భారీ ప్రభావాన్ని చూపుతున్నది ఏంటి? ఒక్కొక్కసారి చీమ కూడా చాలా భారీ ప్రభావాన్ని చూపుతుంది. అంటే ఏంటి? చిన్నది కూడా ఏకే వచ్చి మేక అయింది అంటారు కదా, అది చాలా చిన్నది. ఇది నా లైఫ్ని ఎలా ఇంత ఎఫెక్ట్ ఎలా చూపిస్తుంది అని మనకే డౌట్ వస్తుంది. కానీ ఉంటాయి అలాంటివి కూడా. ఆ చిన్న చిన్నవి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. కొన్ని బాగా పెద్దగా కనిపిస్తాయి. ఆ పెద్దగా కనిపించే వాటిపైన మనకు అర్థమైపోతూ ఉంటుంది దట్ ఇది కదా, సరేలే మనం ఇది ఎలాగోలాగా చేసుకోవాలి. కొన్ని చిన్నగా ఉంటాయి, సాప కింద నీరులాగా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాటిని మనం తెలుసుకోవాలంటే ఇంటి దొంగని ఈశ్వరుడు కనుక్కోవడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది అంటారు కదా. ఆ విధంగా అవి అన్నీ ఇంటి దొంగలు అన్నమాట. మన లోపల ఎక్కడో చిన్నగా స్టార్ట్ అవుతుంది, అదేమవుతుందంటే అది పెద్ద వృక్షంలాగా తయారవుతుంది దాన్ని కరెక్ట్ టైంలో పీకెక్కకపోతే. సో ఆ విధంగా ఇది మీ జీవితంపై భారీ ప్రభావాన్ని చూపుతున్నది ఏంటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2 మీరు ఏ విధంగా అయినా పైల్ని సెలెక్ట్ చేసుకోండి. 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి లైఫ్ ఎక్కడ మాకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందో ఆ పైల్ బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేసుకుంటామన్నా, లేదు మాకు ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఆ విధంగా చూస్తామన్నా, లేదు ఇక్కడ లెటర్స్ పెట్టినాను మీరు లెటర్స్ ప్రకారమైన పైల్ని సెలెక్ట్ చేసుకోండి, నెంబర్స్ ప్రకారమైన పైల్ని సెలెక్ట్ చేసుకోండి, కలర్స్ ప్రకారమైన పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు టైమ్ స్టాంప్స్ అని ఎందుకు చెప్తానంటే టైమ్ స్టాంప్స్లో మీకు అంతకుముందు కనిపిస్తున్న కొన్ని నెంబర్స్ ఉండొచ్చు. రోజు పలానా నెంబర్ 37 అనే నెంబర్ని నేను రోజు చూస్తున్నా. ఈ నెంబరు టైమ్ స్టాంప్లో మేబీ 12:37 ఈ టైం నుంచి పైల్ 2 స్టార్ట్ అయింది అని ఉండొచ్చు. ఈ 37 ఓకే నాకు ఈ నెంబర్ రోజు కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ రోజు ఎందుకు కనిపిస్తుందో ఆ పైల్ కార్డ్ రీడింగ్లో ఉండొచ్చు. సో ఆ విధంగా కూడా మనకు అది హెల్ప్ అవ్వచ్చు. సో ఏ విధంగా అయినా కానీ మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే ఆ విధంగా పైల్ కార్డ్ రీడింగ్స్ చూడండి. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మనం అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ లెటర్స్ లేకపోతే ఈ నెంబర్ లేకపోతే టైమ్ స్టాంప్స్ చూసి ఫస్ట్ పైల్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. ఫస్ట్ పైల్ వాళ్ళకి ఏది అంత జీవితం పైన అంత భారీ ప్రభావాన్ని చూపిస్తున్నది ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఈ కార్డ్స్ తీసుకొని ఆ తర్వాత మనం నెక్స్ట్ రీడింగ్లోకి వెళ్దాం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి what is affecting them, affecting their life ఏంటది? హానెస్టీ, గిల్ట్, లోన్లీనెస్, వరీ. ఎందుకు? ఇక్కడ 2 టైప్స్ ఉండొచ్చు అనమాట. మీరు ఎక్కువగా నిజాయితీగా ఉండి అది ఇతరులకి నచ్చకపోవడం ఒకటైతే, ఒక్కొక్కసారి మనం ఉండాల్సిన విధంగా నిజాయితీగా ఉండకపోవడం వల్ల కూడా కొన్ని సమస్యల్ని తెచ్చిపెట్టుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ నిజాయితీ అనేది ఏదైతే ఉందో, ఎక్కువగా నిజాయితీగా ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క ఫేజ్ వస్తుంది వేర్ వీ ఫీల్ వెరీ గిల్టీ. లోపలే దహించేస్తూ ఉంటుంది అనమాట. అరే నేను ఇంత హానెస్ట్గా ఇంత నిజాయితీగా ఉన్న దానివల్ల నేను దాన్ని పొందలేకపోయినాను, అది నాకు ఎంత అవసరం అయినా కానీ నేను ఇంత నిజాయితీగా ఉన్న దానివల్లనైనా కానీ దాన్నైనా గుర్తించైనా కానీ వాళ్ళు నాకు ఇలా చేయకూడదు కదా, నాకు ఏదో విధంగా దాన్ని పొందేలాగలేము, లేకపోతే నాకు హెల్ప్ చేసి ఉండాలి కదా, వాళ్ళు కూడా నా నిజాయితీని గుర్తించలేదు, నేను ఇంత నిజాయితీ ఉన్న దానివల్ల నేను దాన్ని పొందలేకపోయినాను అని గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటి, మనం ఉండాల్సినంత నిజాయితీగా మనం ఉండనప్పుడు ఏమవుతుంది, అరే అందరూ అసలు నన్ను కూడా అసలు ఎలా అనుకుంటున్నారో, నేను కొంచెం నిజాయితీగా ఉండింటే సరిపోయి ఉంటుంది, నేను చూసినట్లు చెప్పేసి నింటే అన్నా బాగునిండు, నేను
జరిగింది జరిగినట్లు చెప్పేసి ఉండాలి, లేకపోతే ఒప్పుకొని ఉండాలి, లేకపోతే ఏదో ఒకటి నాకు తెలిసింది వాడు చెప్పేసి ఉంటే బాగుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా మనకి, మన ముందరే జరుగుని ఉంటుంది. కాకపోతే మనకి వాళ్ళ పైన ఇష్టంతోనో లేకపోతే భయంతోనో మనం ఏంటంటే నిజం చెప్పం, మౌనాన్ని ఆశ్రయించడమో లేకపోతే నాకు తెలీదు అని ఒక మాట చెప్పేసి తప్పించేసుకుంటాం. కానీ లోపల ఏంటంటే అరే మనం ఇలా చెప్పిన దానివల్ల వాళ్ళు ఎంత నష్టపోయినారు, మనం అసలు ఎందుకు చెప్పలేకపోయినామే అని చెప్పి అలాంటి గిల్టీ ఫీలింగ్ అన్నా ఉంటుంది. సో చూడండి, 2 రకాల మనుషులకి ఈ లోన్లీనెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు, వాళ్ళకు కూడా ఒక ఒంటరి జీవితం ఉంటుంది. అసలు నిజాయితీ లేకుండా ఉంటారు చూడండి, అటు ఇటు చేసేసి ఎంతసేపు అయినా కానీ ఇలా ఉంటారు కదా. ఆ నిజాయితీ లేని వాళ్ళకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఆత్మీయులు ఉండరు, ఆత్మబంధువులు ఉండరు. ఇంకా ఎక్కువ నిజాయితీగా ఉన్న వాళ్ళకన్నా ఆత్మబంధువులు ఆత్మీయులు ఎవరినో కొంతమంది అన్నా ఉంటారేమో, కానీ అసలు నిజాయితీ లేకుండా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్ ఉంటారు, కానీ వాళ్ళు ఆత్మీయులు ఆత్మబంధువులు అవ్వరు. ఒంటరితనం ఉంటుంది, ఇద్దరిలో ఒకలాంటి వైరాగ్యం, ఒంటరితనం ఉంటుంది. ఈ ఒంటరితనం వల్ల ఏమవుతుంది, అప్పుడప్పుడు ఏంటంటే మనకి ఆ వరి లైక్ ఆందోళన పడుతూ ఉంటాం కదా, బాధపడుతూ ఉంటాము. దట్ నాకెవరు, లేకపోతే నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా తర్వాత ఎవరు, వీళ్ళకి ఫ్యామిలీ ఉంటారు కదా, సో మన అనుకునే వాళ్ళు ఉంటారు. సో మనకేంటంటే ఇప్పుడు నేను ఉండగానే ఇలా ఉందే, నేను లేకపోతే ఏంటి, ఇలాంటి ఫీలింగ్స్ అన్నిటివి ఎక్కువ ఉంటాయన్నమాట. కానీ మనం అంత వారి టెన్షన్ ఫీల్ అయిన దానివల్ల మనం ఏమన్నా అవుట్కమ్ని మార్చగలుగుతామా, సిచ్యువేషన్ ఏమైనా చేంజ్ చేయగలుగుతామా? ఆందోళన వల్ల మనం సిచ్యువేషన్స్ని చేంజ్ చేయలేం. ఆలోచన కావాలి, ఆలోచన ఆచరణ వైపు పోవాలి. ఆ ఆచరణ అనేది రైట్ వేలో ఉండాలి, రైట్ పాత్లో ఉండాలి, రైటియస్గా ఉండాలి. అప్పుడే మనకేంటంటే దాని నుంచి మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ మనం ఎప్పుడు ఒంటరి కాదు, మనకి మనం ఫస్ట్ తోడు. ఎందుకు అంటే తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు మనం ఒంటరిగానే వస్తాం, ఆ తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఒంటరిగానే పోతాం. ఎప్పుడు మనం ఒంటరే, ఎవరైనా ఒంటరే. కానీ ఈ ఒంటరి ప్రాణంలో నీ ప్రాణం ఎంత అద్భుతంగా ఉంది, దాన్ని బట్టే నీకు ఇట్లా ఆత్మబంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, వేరే వేరే రిలేషన్షిప్స్ ఏవన్నా కావచ్చు, వాళ్ళందరూ వస్తారు. సో గిల్ట్, ఈ గిల్ట్ ఫీలింగ్ని మనం రిలీజ్ చేసేయాలి. ఎందుకు అంటే ఈ గిల్టీ ఇలాంటి ఫీలింగ్ ఒకటి పెట్టుకొని మనం మనలాగా ఉండలేం, మనం మనలాగా ప్రొజెక్ట్ అవ్వలేం, మనం ఎదగలేం. ప్రతి చిన్నదానికి ఆ గిల్ట్ అనేది మనల్ని కొడుతూనే ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మనం ఒక సర్ప్రెషన్లోకి వెళ్ళిపోతాం. మనల్ని ఎవరో అంచేస్తున్నట్లు అనిపిస్తుంది, ఎవరో అంచట్లా మనల్ని, మనమే ఆ లోపల ఆ గిల్టీ ఫీలింగ్ ఒకటి పెట్టుకొని మనల్ని మనమే అంచుకునేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ నిజాయితీగా ఉండకపోవడం అనేది, లేదు ఉండలేకపోవడం, లేకపోతే అతిగా నిజాయితీగా ఉండడం కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ప్రమాదకరం. ఏదైనా ఎక్కువైతే అది ప్రమాదకరమే. సో వెన్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ట్రూత్ ఫ్రమ్ అదర్స్, యూ హ్యావ్ టు బీ ట్రూత్ఫుల్. మనం నిజాయితీగా ఇంకొకరు ఉండాలి, లేకపోతే నిజం వైపు ఒకరు ఉండాలి అన్నప్పుడు మనం నిజాయితీగా ఉండాలి, మనం నిజాన్ని ఆశ్రయించాలి. మనం 100% అన్ని నిజాలు చెప్పుకుంటా చాలా హానెస్ట్గా ఉండగలుగుతామా? అది మనం ఉండలేనప్పుడు, దాంట్లో మనము ఆ సడలింపుని కోరుకుంటున్నప్పుడు ఎదుటి వాళ్ళు మట్టుకు ఎట్లా ఉండగలుగుతారు? అన్ని సిచ్యువేషన్స్లో అందరూ చాలా హానెస్ట్గా ఉండలేరు. ఎదుటి వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళు మన ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేరేమో, కానీ మనల్ని మనం చేసుకోగలుగుతాం, మనల్ని మనం మార్చుకోగలుగుతాం, మనం నిజాయితీగా ఉండగలుగుతాం. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ నేను ఫేస్ చేస్తాను, నేను ధైర్యంగా నిలబడుకుంటాను, నేను ఎదుర్కొంటాను అన్న ఫీలింగ్, అన్న ధైర్యం మన లోపల ఉన్నప్పుడు మనం నిజాయితీగా ఉండగలుగుతాం. సో ఇది మీ జీవితం పైన భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఏది చూపుతుంది అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వన్ థింగ్ లీడ్స్ టు అదర్ అన్నట్లు ఇది ఒక చైన్ రియాక్షన్. నేను కరెక్ట్గా ఉండలేకపోవడం, లేకపోతే నాకు ఎవరైతే
సిచ్యుయేషన్లో నాకు ఆపోజిట్లో ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా ఉండలేకపోవడాన్ని నేను భరించలేకపోతున్నాను. ఈ భరించలేకపోయేది ఆ నిమిషానికి ఆగిపోవడం లేదు, ఆ నిమిషంతో అయిపోవడం లేదు, దాన్ని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాము, గిల్ట్ ఫీల్ అవుతున్నాం అనమాట. అరే నేను ఇట్లాంటి వాళ్ళని నమ్మినాను, అరే నేను ఇలాంటి వాళ్ళ కోసం నిలబడినాను, అరే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు, వీళ్ళ వల్ల నాకు ఇట్లయిపోయింది అట్లయిపోయింది అని ఆ గిల్ట్ అనేది మిమ్మల్ని దహించేస్తుంది. సో ఇట్లా గిల్టీగా ఫీల్ అయినప్పుడు ఏమవుతుంది, మనం ఎవరిని నమ్మం, మనల్ని మనమే నమ్ముకోం, మన నీడని మనమే నమ్ముకోం. అప్పుడు మనం ఒంటరి ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. అందరూ ఉండి కూడా ఎవరు లేకుండా అయిపోయినాను, అందరూ ఉండి కూడా నన్ను వదిలేసినారు, ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు, ఎవరు నా కోసం ఏం చేయట్లేదు, నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరిగా ఉన్నాను. ఒంటరా ఈ ఒంటరితనంలో మళ్ళీ ఏంటంటే ఈ బాధపడడం వేరే, వరి టెన్షన్ పడిపోతా, వరి ఫీల్ అయిపోయి దానివల్ల ఏమొస్తుంది, ఏం రావట్లేదు. ఇక్కడ మీరు బాగా దీన్ని గమనిస్తే ఇది మీ జీవితంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది అనేది. ఏది మీ జీవితం పైన భారీ ప్రభావం చూపిస్తుంది? మీ మైండ్, మీ బుద్ధి, మీరే. ఇక్కడ దేన్ని కంట్రోల్ చేయాలి? మన మైండ్ని కంట్రోల్ చేయాలి. ఏది 100% ఉండదు. మంచోళ్ళు అనే వాళ్ళని కూడా వాళ్ళు 100% కరెక్ట్గా ఉన్నారని వాళ్ళు మంచోళ్ళు అనము. ఒక 50% మనము మిడ్ పాయింట్ తీసుకుంటే ఈ 50కి కింద ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అవ్వచ్చు, ఈ 50కి పైన ఉన్న వాళ్ళందరినీ మంచి వాళ్ళు అంటాము. అంటే వాళ్ళు చేసే పనులు మరీ వర్స్ట్గా ఉంటే వీళ్ళు చెడ్డోళ్ళు, ఈ వర్స్ట్ కన్నా కొంచెం బెటర్గా ఉండి కొంచెం మంచిగా ఉంటే వీళ్ళు మంచివాళ్ళు. సో ఇక్కడ మీ బుద్ధిని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మైండ్ ఈజ్ ప్లేయింగ్ అ వెరీ పివోటల్ రోల్ హియర్. సో ఇది మీ జీవితంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. మీ ఆలోచనలు, మీ బుర్ర, మీ థింకింగ్ పవర్, మీ థాట్స్, ఇవి మీ పైన చాలా భారీ ప్రభావాన్ని చూపుతున్నాయి. గిల్ట్ని తీసేయాలి, లోన్లీనెస్ని తీసేయాలి, వరిని తీసేయాలి. హానెస్ట్గా ఉండాలి. ఇది ఉండాలి, ఇవి తీసేయాలి. ఇది పెంచుకోవడానికి ఏం చేయాలి, వీటిని వదిలేయడానికి ఏం చేయాలి? నిజాయితీగా మనం ఉండగలుగుతాం. మనల్ని మనం నిజంగానే ఆ నిజాయితీగా ఉంచుకోవాలి అనుకుంటే మనం దాని వైపు ప్రయత్నం అనేది కొనసాగుతుంది. ఒకరోజు చేసి వదిలేసేది కాదు. ఎలాంటి కష్టం వచ్చినా కానీ మనం ఒక దాన్ని పట్టుకొని పోతున్నాము అంటే దాన్ని ఎప్పటికీ విడవరాదు. దాన్ని పట్టుకొని మనం ఎన్ని కష్టం వచ్చినా కానీ, ఎన్ని ఆటపోట్లు వచ్చినా కానీ ముందుకు వెళ్ళాలి. ఆ శక్తి ఉండాలి. అప్పుడు ఈ హానెస్టీ అనేది పెరుగుతుంది. ఈ గిల్ట్, లోన్లీనెస్, వరి అనే దాన్ని మనం వదిలేయాలి. ఇప్పుడు మనం టారో ద్వారా చూద్దాం. ఇక్కడ మనకి హానెస్టీ, గిల్ట్, లోన్లీనెస్, వరి ఇవి ఎందుకు వచ్చినాయి, టారో మనకి ఏం చెప్పాలనుకుంటుంది. ఫైనల్గా మనం ఏంటంటే స్పిరిట్ ఎనర్జీ ఆరికల్ కార్డ్స్ నుంచి ఫైనల్ గైడెన్స్ తీసుకుందాం. మనకి ఎలాంటి గైడెన్స్ వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఫర్ పైల్ నెంబర్ 1, డెత్, జస్టిస్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, బ్యూటిఫుల్, 4 of cups. 4 of cups వచ్చి కార్డ్ ఆఫ్ వరీ. అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అని అన్నీ అక్కడ ఉంటాయి, కానీ మనం అనుభవించకుండా బాధపడుతూ కూర్చుంటాం అన్నమాట. ఇంకా ఉన్నదాన్ని అనుభవించకుండా లేని దాని గురించి ఆలోచించుకొని బాధపడుతూ ఉంటారు. సో ఉన్నదాన్ని ఆస్వాదించలేము, ఉన్నదాన్ని ఎంజాయ్ చేయలేము, లేని దాని గురించి ఆలోచించుకొని బాధపడటం. సో హానెస్టీ కింద డెత్. ఇక్కడ ఆ మార్పు అనేది జరగాలి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవసరం. ఇక్కడ మార్పు ఎట్లంటే, ఇక్కడ నిజాయితీగా మీరు దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. ఈ లిమిట్ని క్రాస్ చేసినా ప్రాబ్లమే, ఈ లిమిట్ని రీచ్ అవ్వకపోయినా ప్రాబ్లమే. ఇప్పుడు నేను కొన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి, వాళ్ళకి ఏంటంటే మాకు కట్ ఆఫ్ పాయింట్ ఇన్ని మార్క్స్ అంటారు. దానికి వాళ్ళు ఒక లోవర్ లిమిట్ పెట్టుకుంటారు, అప్పర్ లిమిట్ పెట్టుకుంటారు. ఇన్ని మార్క్స్ వస్తేనే వీళ్ళు ఎలిజిబుల్. అండ్ వాళ్ళకి ఏదైతే పోస్ట్ ఉందో ఆ పోస్ట్ డెసిగ్నేషన్ని బట్టి
ఇక్కడ ఈ కట్ పాయింట్స్ ఒక 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 లిమిట్ పెట్టారు కదా, ఇన్ని మార్క్స్ పైన వచ్చిన వాళ్ళే, లేదు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే మాకు కావాలి అంటారు. సో దీని ప్రకారం పోయినప్పుడు ఏమి, ఆ కింద వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఫిల్టర్ అయిపోతారు, ఆ పైన వచ్చిన వాళ్ళు లోపలికి పోతారు. ఈ పైన వచ్చిన వాళ్ళల్లో కూడా మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఆ డెసిగ్నేషన్కి, ఆ పోస్ట్కి మాకు ఇంత తెలివి ఉంటే చాలండి, ఇన్ని మార్క్స్ ఉంటే చాలండి అని వాళ్ళు లోపల ఫిక్స్ అయిపోయి ఉంటారు. సో అంతకు పైన మార్క్స్ వచ్చినా కానీ, అంతకు పైన ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మళ్ళీ వాళ్ళని గెట్అవుట్, మళ్ళీ వాళ్ళని సున్నితంగానే పక్కకు పెడతారు. సో ఆ విధంగా ఈ నిజాయితీ అనే ఇది కూడా, దీనికి కూడా స్కేల్లో ఏ లిమిట్లో ఉండాలి. ఎక్కువ నిజాయితీగా ఉండి పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టేసి, పక్కన వాళ్ళని లైక్ ఉంటుంది కదా, పక్కన వాళ్ళు ఏదో చేసి తింటారు, అది మమ్మల్ని అడుగుతారు, అది చాలా సిల్లీగా ఉంటుంది. లైక్ ఒక చిన్న చాక్లెట్ దొంగతనమే అనుకోండి, లేకపోతే అక్కడ ఎవరో చాక్లెట్లు పెట్టున్నారు, ఆ చాక్లెట్ వీళ్ళు తినేసినారు. వయసులో కొంచెం పెద్దోళ్ళు ఉంటారు, ఎవరో పిల్లలు ఆడుకుంటే చాక్లెట్ ఆడబెట్టేసినారు. వీడికి వచ్చి నా చాక్లెట్ పోయిందని వీడు బాధపడుతూ ఉంటారు. ఈ పక్కనున్న వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఇంటెన్షనల్గా తినలేదు, వీళ్ళకి అక్కడ చాక్లెట్ కనిపించింది, ఏదో నోరు పరపర అనిపించింది, తినేసినారు. అది ఆ పిల్లలది అనేది కూడా వీళ్ళకి తెలియదు, కానీ మీకు తెలుసు. వాళ్ళు అప్పటి వరకు అక్కడ ఆడుకున్నారు, ఆ చాక్లెట్ ఆడబెట్టినారు, వాళ్ళు పోయినారు, వీళ్ళు వచ్చినారు, ఆడ చాక్లెట్ చూసినారు, నోరు పరపరమనింది, తిన్నారు. దీనికి మీరు సాక్షి. ఆ పిల్లోడు వచ్చి ఏడుస్తాడు, నా చాక్లెట్ ఇక్కడ పెట్టాను పోయింది అని. వెంటనే మీరు ఈమె తినేసినాడు, లేకపోతే ఈమె తినేసింది. అరే తింటాండేటప్పుడు ఆ పిల్లోడు వచ్చి అక్కడ ఆడుకుంటూ పెట్టేసి వెళ్ళినారండి, దాన్ని తాకద్దండి అంటే పోతుంది కదా, సరిపోతుంది కదా. నేను తినేటప్పుడు గొమ్మనుండి ఆ పిల్లోడు వచ్చి ఏడిస్తే చెప్తావా నువ్వు? వాళ్ళ వయసుకి వాళ్ళకి ఏంటంటే అక్కడ వాళ్ళ అహం దెబ్బతింటుంది. సో ఇక్కడ మీరు ఫస్టే వార్నన్నా చేసి నిండాలి, లేకపోతే ఈ పిల్లోడికి చాక్లెటే కదా, ఆ తాతయ్యో అమ్మమ్మో లేకపోతే ఆ ఆంటీనో అంకుల్ ఎవరో తినేసినారు, నీకు ఇంకో చాక్లెట్ కొనిపిస్తానో ఇస్తానో వీడిని డైవర్ట్ చేయాలి. రెండు జరగలా, అక్కడ మనం చెప్పినాం, వీళ్ళు హర్ట్ అయిపోయినారు. సో నిజాయితీ ఆ విధంగా ఎక్కువ ఉన్నా ప్రాబ్లమే, నిజాయితీ లేకపోయినా ప్రాబ్లమే. ఈ సిచ్యువేషన్ అంతా చూస్తున్నాము, కానీ మనం కామ్గా ఉన్నాం. ఇతనికి అంతకుముందు జరిగిన స్టోరీ తెలీదు, ఈ పిల్లోడికి ఆ తర్వాత జరిగిన స్టోరీ తెలీదు. అయోమయ స్థితిలో మనం ఉంచేసినాం, మనం నిజాయితీగా వ్యవహరించట్లేదు. అసలుకే ఉండకపోవడం తప్పు, అవసరానికి మించి ఉండడం కూడా తప్పే. అందుకనే ఇక్కడ కొంచెం మార్పులు చేర్పులు జరగాలి. ఈ విషయంగా కొన్ని మార్పులు చేర్పులు జరిగినప్పుడు జీవితం ఇంకొంచెం ప్రశాంతంగా తయారవుతుంది, జీవితం ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఇలాంటివి మీ లైఫ్లో చాలా జరుగుని ఉంటాయి, ఇంకా పెద్ద విషయాల్లో కూడా జరుగుని ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్, పేరెంట్స్తో, పేరెంట్స్కి వైఫ్కి మధ్యలో, ఇట్లాంటివి చాలా. సో మీ లైఫ్తో మీరు రిలేట్ అవ్వండి. గిల్ట్ కింద జస్టిస్ వచ్చింది, గిల్టీగా ఫీల్ అయ్యి మనం ఏం చేసుకోగలుగుతాం? సో ఏదన్నా కానీ మీకు న్యాయంగా ఏదనిపిస్తుందో అదంటే చేసేసేయండి. అప్పుడు మీరు ఈ గిల్టీ ఫీలింగ్లోంచి బయటకు వచ్చేయగలుగుతారు. మీకు ఆ నిమిషానికి న్యాయం అనిపించిన దానిపైన మీరు నిలబడాలి. మళ్ళా నాకు అప్పుడు న్యాయం అనిపించింది, ఇప్పుడు అన్యాయం అనిపిస్తుంది. అందుకనే ఫస్టే ఏంటంటే అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని మీకు ఫైనల్గా ఏదైతే అనిపిస్తుందో దాన్నే బయటికి పెట్టండి. తొందరపడిపోయి ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మాట్లాడేయడం, చెప్పాలని చెప్పేయడం, చేయాలని చేసేయడం, ఇట్లా చేసేసి ఆ తర్వాత బాధపడి గిల్టీ ఫీల్ అవ్వడం కాదు. అందుకనే జస్టిస్, న్యాయంగా మీరు అన్ని పరిగణనలోకి తీసుకొని మీకు ఏదైతే న్యాయం అనిపిస్తుందో అది చేసినప్పుడు ఈ గిల్టీ ఫీలింగ్ ఉండదు. నాకు న్యాయం అనిపించింది, నేను చేసిన, సో ఆ ఫీలింగ్లోకి రాండి. అండ్ లోన్లీనెస్ కింద ఏస్ ఆఫ్ పెంటికల్స్, డబ్బు చాలా చెడ్డది. డబ్బు, పదవి, అధికారం, ఇవన్నీ చాలా చెడ్డవి. ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీటన్నిటితో పాటు అహం వస్తుంది. అహం ఏం చేస్తుంది? ఎప్పుడైతే అహంకారులై ఉంటారో
మనుషుల్ని దూరం చేసేస్తుంది. ఎప్పుడైతే మనుషులు దూరం అయిపోతారో ఒంటరి అయిపోతాం. సో ఇక్కడ మనుషులు దూరం అవ్వడానికి, మీరు ఒంటరి అవ్వడానికి వాళ్ళ ఆలోచనలు లేకపోతే వాళ్ళు మీ గురించి అనుకోవడం ఒకటే ఉండదు. మీరు కూడా మీకు వచ్చిన పదవి కావచ్చు, డబ్బు కావచ్చు, లేకపోతే హోదా కావచ్చు, అధికారం కావచ్చు, వీటిని మీరు ఏ విధంగా ఉపయోగించుకునే దానివల్ల అప్పుడు వరకు మీ చుట్టుపక్కల మీతో మంచిగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడట్లేదో మీరే ఆలోచించుకోండి. ఒకటి, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఒంటరి అవుతాము, ఇవేవి లేనప్పుడు కూడా ఒంటరి అయిపోతాం. సో 2 ఎక్స్ట్రీమిటీస్ ఇక్కడ చూడండి, అన్ని ఎక్స్ట్రీమ్స్లోనే ఉన్నాయి. ఉంటే ఈ ఎక్స్ట్రీమ్లో ఉంది, లేకపోతే ఈ ఎక్స్ట్రీమ్లో ఉంది. ఇక్కడ మధ్యలో ఆ బ్యాలెన్స్ లేదు. మీరు బ్యాలెన్స్లోకి తీసుకొని వస్తే జీవితం హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైతే ఇవి ఎక్స్ట్రీమ్స్లోనే ఉంటాయో జీవితంపై భారీ ప్రభావాన్ని చూపుతూనే ఉంటాయి, భారీ మూల్యం చెల్లించుకోవాలి. సో డబ్బు లేదు, హోదా లేదు, అధికారం లేదు, దర్జా లేదు, ఇవేం లేవు, అప్పుడు కూడా ఒంటరి. ఏముందని నీతో ఉండాలి అంటారు. అన్నీ ఉండి అహం ఉంటే అప్పుడు కూడా ఏంటంటే వెనకలికి వెళ్ళి మాట్లాడుకుంటారు. సో మధ్యస్థితిని ఎంచుకోండి. ఇక్కడ ఈమె ఫేస్ చూస్తే ఒక వైపు చూడండి అంత రెడ్గా ఉంది, ఇంకో వైపు అంతా నార్మల్గా ఉంది. అంటే మనం ఎలా ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఈ లోన్లీనెస్ అనేది వస్తుంది. ఈ ఒంటరితనం వస్తుంది, నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అన్నప్పుడు మీకంటూ మీకు ఎవరో ఉంటారు కదా చాలా క్లోజ్గా, కానీ అట్లా లేనప్పుడు మీరే బయటికి వెళ్ళి 10 మందితో కలవడం కానీ అది స్టార్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు మన ఆలోచనలని, మన మనసుని, మన బుద్ధిని మనం ఒక కంట్రోల్లోకి తీసుకొని రాగలుగుతాము. అప్పుడు ఈ వరి అనేది తగ్గిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ 4 ఆఫ్ కప్స్ వచ్చింది కదా, నేను ఇంతకుముందు చెప్పినట్టే మన దగ్గర ఉన్నా కానీ ఇంకా ఏదో లేదని చెప్పి బాధపడ్డం. సో ఆ లేదని చెప్పి బాధపడేదానికన్నా ఉన్న వాటిల్ని మనం బాగా ఉపయోగించుకున్నాం అనుకోండి, జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. ఉన్న వాటిని ఉపయోగించుకోకుండా లేని వాటి కోసం తాపత్రయపడో ఆలోచించో బాధపడినప్పుడు ఏమవుతుంది, అది ప్రభావం చూపిస్తుంది. హెల్త్ పైన చూపిస్తుంది, మన పైన చూపిస్తుంది, రిలేషన్షిప్స్ పైన చూపిస్తుంది, కెరియర్ పైన చూపిస్తుంది, అన్ని విధాలుగా చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. ఫైనల్ గైడెన్స్ ఫర్ పైల్ నెంబర్ 1. Thought vibrations, resonate choices, signature signals. మనం ఇంతసేపు మాట్లాడింది థాట్ వైబ్రేషన్స్. సో యూనివర్స్లో లా ఆఫ్ వైబ్రేషన్స్ అనేది ఒకటి ఉంటుంది, లా ఆఫ్ అట్రాక్షన్ లాగా. మన వైబ్రేషన్ ఇంకొకరి వైబ్రేషన్ ఇన్ సింక్ వచ్చినప్పుడు మనకి వాళ్ళకి ఒక మంచి సింక్రోనసిటీ అనేది ఏర్పడుతుంది, సఖ్యత అనేది ఏర్పడుతుంది. మన వేవ్ లెంత్ వాళ్ళ వేవ్ లెంత్ ఒకటి అయి ఉండాలి. మనలోంచి వస్తున్న వైబ్రేషన్స్ వాళ్ళలోంచి వచ్చే వైబ్రేషన్స్ మ్యాచ్ అవ్వాలి. యూనివర్స్తో మన వైబ్రేషన్స్ ఎప్పుడైతే ఇన్ సింక్, ఇన్ మ్యాచ్ ఉంటాయో మనం ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నామో అవన్నీ మనకి జరుగుతాయి అన్నమాట. సో రెజనేట్ చాయిసెస్ అంటే మై చాయిస్ ఆర్ మై ఒపీనియన్ షుడ్ మ్యాచ్ విత్ ద అదర్ పర్సన్ ఆర్ షుడ్ మ్యాచ్ విత్ ద యూనివర్స్. యూనివర్స్ ఏదైతే ఒక చాయిస్ అనుకుంటుందో, నేనేదైతే ఒక చాయిస్ కోరుకుంటున్నానో, ఇవి రెండు మ్యాచ్ అవ్వాలి, ఇవి రెండు రెజనేట్ అవ్వాలి. రెజనేట్ అయినప్పుడు అది ఫలిస్తుంది. సో ఆ విధంగా మీ థాట్స్, మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మీ బుద్ధి అని ఇంతకు ముందు వరకు చెప్తున్నారు కదా, మైండ్ మంచిగా కంట్రోల్లోకి రావాలి, అది అవసరం. సిగ్నేచర్ సిగ్నల్స్, మీకు సిగ్నల్స్ వస్తున్నాయి మీ వైపు ఇవి వస్తున్నాయి. ఇక్కడ చూడండి, మనకి శాటిలైట్ స్పేస్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా క్యాప్చర్ చేసి పంపిస్తుంది. సో ఆ విధంగా సిగ్నల్స్ వస్తున్నాయి.
ఆ విధంగా మీకు చెప్తున్నారు, మీకు తెలియజెప్తున్నారు దట్ నీలో ఈ క్వాలిటీస్ వల్ల నువ్వు నష్టపోతున్నావు, నువ్వు ఇలా ఉన్న దాని వల్ల నువ్వు చేయాలనుకున్నది చేసుకోలేకపోతున్నావు, ఇది నీ జీవితం పైన భారీ ప్రభావాన్ని చూపుతుంది. సో దీన్ని మీరు రెక్టిఫై చేసుకోవాలి, దీన్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ బ్రెయిన్. సో స్టార్ట్ థింకింగ్ పాజిటివ్, లీవ్ వాట్ ఈజ్ నాట్ నెసెసరీ నవ్. గిల్ట్ నుంచి, లోన్లీనెస్ నుంచి, వరీ నుంచి బయటికి రండి. సో ఇక్కడ మీకు సైన్స్, సింక్రోనసిటీస్ అనేటివి జరుగుతోంది. ఇక్కడ మనకి 11-1 వచ్చింది, 111 న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. 111 నెంబర్, ఒక్కటే నెంబర్ 111. ఇక్కడ నెంబర్ 23 ఉంది, మళ్ళీ 23, 13, 11, 1, 4 బర్త్ నెంబర్స్ అవ్వచ్చు. టాప్ ఆఫ్ ద డెక్లో మనకి 34 కరెంట్స్ ఆఫ్ ఎమోషన్, అన్కంట్రోల్డ్ ఫీలింగ్స్. సో మనకు వస్తున్న థాట్స్, మన ఫీలింగ్స్ని మనం ఎప్పుడైతే మంచిగా కంట్రోల్లో పెట్టుకోగలుగుతామో, ఎమోషన్స్ ఒక్కొక్కసారి ఓవర్ ఎమోషనల్ అయిపోయి గట్టిగా అరిచేసి ఇట్లా అరిచేసిన దానివల్ల మళ్ళీ ఏంటి, మళ్ళీ గిల్టీగా ఫీల్ అవుతారు. మళ్ళీ నేను ఇట్లా అరిచినానే, నేను ఇట్లా చేసి నిండకూడదేమో, ఇప్పుడు కొంచెం కామ్గా నింటే అంత మంచిగా అయిపోయి నింటుంది అని. సో కరెంట్స్ ఆఫ్ ఎమోషన్, ఇక్కడ లైట్నింగ్ ఎఫెక్ట్ ఉంది చూడండి. పిడుగు పడుతుంది, పిడుగు పడినప్పుడు ఏమవుతుంది, ఆ ఏరియా మొత్తం అంతా నాశనం అయిపోతుంది. సో పిడుగు పడకపోతే అదంతా మంచిగా ఉన్న ప్లేస్. సో ఆ విధంగా పిడుగులాగా సడన్గా ఏదో చేసేయాలని చేసేయకండి. ఆలోచించుకొని వెంటనే ఎట్లా అంటే అట్లా మీ ఎమోషన్స్ని, మీ ఫీలింగ్స్ని ఉపయోగించేయకండి. అలా చేసిన దానివల్ల ఏమవుతుంది, భారీ ప్రభావాన్ని చూపుతుంది, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ చెప్పా కదా, రిలేషన్షిప్స్ పైన, మీ పైన, మీ హెల్త్ పైన, మీ కెరియర్ పైన, వీటిపైన అన్నిటిపైన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. సో లీవ్ దీస్ ఫీలింగ్స్, కల్టివేట్ వాట్ యూ హ్యావ్ టు కల్టివేట్, బట్ బిఫోర్ ఆల్ దిస్ కంట్రోల్ యువర్ థాట్స్, కంట్రోల్ యువర్ మైండ్, కంట్రోల్ యువర్ ఫీలింగ్స్. కంట్రోల్లోకి రావాలంటే ఏం చేయాలి, కంట్రోల్లోకి రావాలి అంటే ఏదో ఒక ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అంటే ఏంటి, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇక్కడ ప్రాక్టీస్ అంటే ఏంటి, ప్రాక్టీస్ అంటే జర్నలింగ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు. ఎక్కడైతే యూ ఎగ్జాస్ట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తుండేటప్పుడు మనకి బాగా స్వెట్ వచ్చేస్తుంది, అంటే లోపల ఉన్న ఇంప్యూరిటీస్ అంతా చెమట రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే లోపల ఉన్న ఇంప్యూరిటీస్ అంతా చెమట రూపంలో బయటకు వచ్చేస్తుందో మనం ఏంటి, క్లియర్ స్కిన్. సో ఇట్లా అంత మంచిగా తయారవుతుంది. ఆ విధంగానే లోపల ఉన్న చెడు ఫీలింగ్స్ కావచ్చు, చెడు థాట్స్ కావచ్చు బయటకు వచ్చేసినప్పుడు, లోపల నుంచి హీలింగ్ స్టార్ట్ అయినప్పుడు మనం బెటర్గా ఎవాల్వ్ అవ్వగలుగుతాము. సో ఆ విధంగా లోపల నుంచి ఈ క్లెన్జింగ్ స్టార్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, మంచి పుస్తకాలు చదవాలి, మంచి మాటలు వినాలి, మంచి మ్యూజిక్ వినాలి, ఏదైనా కానీ మంచిని స్వీకరించాలి, చెడును వదిలేయాలి. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే BDFHJLNPRTVXZ ఈ లెటర్స్ని సెలెక్ట్ చేసుకున్నారో, లేదు నెంబర్ 2 ఎల్లో కలర్ని సెలెక్ట్ చేసుకున్నారో, వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం ఇది మీ జీవితంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది అనేది ఏంటి. అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, కానీ ఇదైతే మన లైఫ్లో ప్రశాంతత లేకుండా చేస్తుంది, లైఫ్ని 360 డిగ్రీస్లో కుదిపేస్తుంది. ఏంటది, ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి అంత ఇబ్బంది కలిగిస్తున్న, వాళ్ళ జీవితం పైన భారీ ప్రభావాన్ని చూపుతున్న ఆ ఫీలింగ్స్ కావచ్చు. వాట్ ఈజ్ ఇట్? ఇప్పుడు మనం చూద్దాం ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి. ఎన్వి, ఫర్గివ్నెస్, courage, top of the deck lo purpose, what is your purpose, pile number 2. ఎందుకు వచ్చినాం మనం ఈ భూమి పైకి,
అసలు మన పర్పస్ ఏంటి, మనం వచ్చి ఏం చేస్తున్నాం, మనం ఏం చేయడానికి వచ్చినాం, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాం, అది తెలిస్తే ఇంకేంటి లైఫ్ మొత్తం మనం ఇంకొకలాగా గడుపుతాం కదా. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ధైర్యంగా మీరు నిలబడగలిగే శక్తి మీ లోపల నుంచి ఉద్భవించాలి. ఇక్కడ భారీ ప్రభావం ఏంటి అంటే ఈర్ష. ఒక విధంగా ఎన్వి వచ్చింది కదా మనకి. మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఎదుటి వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఒకటి అవ్వకపోవచ్చు. మనకి ఏదైతే కష్టమో ఎదుటివాడికి అది సుఖం అవ్వచ్చు, ఎదుటివాడికి ఏదైతే కష్టమో మనకు అది సుఖం అవ్వచ్చు. కానీ ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది, మనకు వస్తున్న కష్టమే మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది. ఎంత పెద్దగా కనిపిస్తుందంటే మనం భూమిపైకి ఎందుకు వచ్చినామో దాన్ని మర్చిపోయి మనకి ఇదే కావాలి, లేదు మనకి ఇదే మన జీవితం అనుకునేంత పెద్దగా కనిపిస్తోంది. క్షమాగుణం, ఎక్కడ మనం క్షమించాలి, ఎక్కడ మనం తప్పుకొని వెళ్ళిపోవాలి, ఈ డిఫరెన్సియేషన్ తెలియడం లేదు. సో ధైర్యంగా మనం తీసుకుంటున్న స్టెప్స్ కావచ్చు, ఓడిపోవడం తప్పు కాదు, ప్రయత్నించకపోవడం తప్పు. ఓడిపోయినాం కదా, ఈ ఓటమి వల్ల తగిలిన దెబ్బలు ఎంత గట్టిగా తగిలినాయంటే నేను కొత్తగా ఏం చేయలేకపోతున్నాను, ఎక్స్క్యూజెస్ అంతే. దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అట్లని చెప్పి జీవితం ఇంకా అంతా ఆగిపోయిందని చెప్పి మనం అక్కడికి ఆగి కూర్చోం కదా. ఇట్లా ఆగి కూర్చున్నప్పుడు ఏమవుతుంది, సరే ఆగి కూర్చొని మనకన్నా ఎదిగే వాళ్ళు లేకపోతే మన చుట్టుపక్కల ఏదన్నా మార్పులు చేర్పులు జరిగి మనకన్నా బెటర్గా ఉంటే మనం దాన్ని ఆస్వాదించి హ్యాపీగా వాళ్ళ కోసం ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ, నువ్వు ఎదుగుతున్నావు, నువ్వు మంచిగా ఎదుగుతున్నావు, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, ఇట్లాంటివి చెప్పగలుగుతున్నామా? లోపల ఎక్కడో ఫీలింగ్ వస్తుంది కదా, దట్ యు నో నేను చేయలేకపోతున్నాను, నేను చేయలేదు, వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు ఎదుగుతున్నారు, వీళ్ళు సంపాదించుకుంటున్నారు, వీళ్ళు ఇంత ఇదిగా ఉంటున్నారు, ఈ ఫీలింగ్స్ అన్నీ వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? మనం చేయట్లేదు, వాళ్ళేదో కింద పడో మీద పడో, వాళ్ళు ఓడిపోయినా, వాళ్ళకి దెబ్బ తగిలినా, లేకపోతే వాళ్ళకి ఎలాంటి ఆటుపోట్లు ఎదురవుతా అన్నా కానీ వాళ్ళు ఏంటంటే అక్కడికి ఆగిపోకుండా నిరంతరం ప్రయత్నిస్తూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎదగాలి అని ఒక సంకల్పాన్ని పెట్టుకొని వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. సో వాళ్ళు అట్లా ఎదుగుతూ ఉంటే కూడా మనం ఒక్కొక్కసారి తట్టుకోలేం. అది జనరల్ హ్యూమన్ టెండెన్సీ. అండ్ మనం ఎవరి వల్లన్నా హర్ట్ అయితే వాళ్ళని వెంటనే మనం క్షమించగలుగుతున్నామా? ఆ క్షమించడం కూడా మన వల్ల కావట్లేదు. కొన్ని రెసెంట్మెంట్స్ ఉన్నాయి. ఈ రెసెంట్మెంట్స్ ఏం చేస్తుంది, బ్లాకేజెస్ లాగా తయారవుతున్నాయి. ఎప్పుడైతే ఈ బ్లాకేజెస్ తయారవుతాయో ఏమవుతుంది, ఆ ఫ్రీ ఫ్లోని మనం కట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ రెసెంట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి ఒప్పంతనం వల్ల, ఈర్ష వల్ల, ఒప్పంతనం వల్ల ఈర్ష వల్ల వస్తున్న ఈ రెసెంట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్లాకేజెస్ కింద తయారయ్యి ఈ ఫ్లో ఆఫ్ లవ్ని కట్ చేసేస్తుంది. మనకి సగం ప్రేమ మనల్ని ధైర్యంతో నింపుతుంది. ఇన్నర్ స్ట్రెంగ్త్ లోపల నుంచి మనకి ఆ మనసులో మనకి ఎంత ఇదిగా ఉంటే మనమంత ధైర్యంగా మనం ఏమైనా చేయగలుగుతాం. ఎప్పుడైతే ఆ మనసు వీక్ అయిపోయింది అనుకోండి, ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ధైర్యం లేదు. ధైర్యం లేనప్పుడు కాన్ఫిడెన్స్ కూడా లేదు. కాన్ఫిడెన్స్, ధైర్యం లేనప్పుడు ఏంటంటే మనం ఏ పర్పస్ పైన అయితే వచ్చినామో ఆ పర్పస్ అటకెక్కిపోయి మనం వేరే వేరే వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తాము, వేరే వేరే వాటిల్లో తేలిపోతాం. మునిగిపోతాం. ఒక సుడిగుండంలో తిరుగుతున్నట్లుంటుంది, కానీ అది మనం తిరగడం కాదు, అది తిరిగే కొద్దికి మనము ఈ సుడిగుండం ఏదైతే ఉందో దానికి దగ్గర అవుతామో, ఫైనల్గా ఏంటంటే అది లోపలికి లాగేస్తుంది. సింపుల్. సో ఆ విధంగా ఏవైతే మనకి అనిపిస్తోందో రిలేషన్షిప్స్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోండి. ఎప్పుడైతే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తామో ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏం చేస్తున్నాయంటే మనల్ని ఆ సుడిగుండం లాగా లాగేస్తున్నాయి అన్నమాట. సో సారీ చెప్పడంలో వెనకాడకండి. ఎవరైనా మీకు సారీ చెప్తే వాళ్ళు హార్ట్ఫుల్గా చెప్పనింటే మటుకు వాళ్ళని ఫర్గివ్ చేసేసేయండి. సో ఆ ఫర్గివ్నెస్ అనేది చాలా చాలా అవసరం. ఒకవేళ వాళ్ళు హార్ట్ఫుల్గా చెప్పకపోయినా కానీ ఫర్గివ్ చేసేసేయండి. ఎందుకు అంటే
వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని మళ్ళా మనం అనుకొని బాధపడి మనల్ని మనం బాధ పెట్టుకుంటున్నాం కదా. ఎప్పుడైతే సర్లేపో ఓకే ఐ ఫర్గివ్ యూ అనుకునేస్తామో అప్పుడు వాళ్ళని కంప్లీట్గా మన థాట్స్ నుంచి మన నుంచి తీసేయచ్చు. అప్పుడు మనం మనకు హెల్ప్ చేసుకున్నట్లే కదా, అట్లీస్ట్ మనం హ్యాపీగా ఉంటాం కదా. సో మనం ఏదైతే పని పైన వచ్చినామో ఆ పని పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఆ పని తప్పితే మిగతా అన్నిటిపైన మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. సో దీనివల్ల ఏంటంటే ఆ కార్మిక్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అవ్వట్లేదు. దానివల్ల ఏంటి, ఒక లూప్కి ఇంకొక లూప్, ఇంకొక లూప్కి ఇంకొక లూప్ ఇట్లా లూప్స్ పెరుగుతూ పోతున్నాయి. ఇది ఎక్కడికి తరగట్లేదు, ఆగట్లేదు. దీనివల్ల ఏంటంటే మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికన్నా తెలుసుకొని ఆ చిన్నవి ఏవైతే కంటికి చిన్నగా కనిపిస్తున్నాయో పెద్దగా కనిపిస్తున్నాయో మీ ఇష్టం, కానీ కంటికి కనిపిస్తుండేటివి ఏంటి ఇక్కడ, ఈ ఎన్వియస్ నేచర్, ఫర్గివ్నెస్ లేకపోవడం అండ్ ఉండాల్సినంత ధైర్యంగా ఉండలేకపోవడం. సో వీటినైతే మటుకు మార్చుకోండి. మీ ట్రూ లైఫ్ పర్పస్ ఏంటి అనేది తెలుసుకొని దానివైపు అడుగులు వేయండి. స్టార్, ఫర్గివ్నెస్ కింద మెజిషియన్, 2 మేజర్ ఆర్కన్నా, 3 ఆఫ్ సోర్ట్స్, కరేజ్ కింద 3 ఆఫ్ సోర్ట్స్ వచ్చింది. టాప్ ఆఫ్ ద డెక్లో 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఓర్వలేకపోవడం కానీ ఓర్వలేని తనం కావచ్చు, ఈర్ష్య కావచ్చు. ఇక్కడ స్టార్ అంటే మీరు ఎప్పుడైతే హోప్ఫుల్గా ఉంటారో అప్పుడు ఓర్వలేని తనము, ఈర్ష్య ఇవన్నీ వెళ్ళిపోతాయి. నేను కూడా చేస్తున్నాను, నాకు కూడా రైట్ టైంలో నాకు రావాల్సిన రికగ్నైజేషన్ వస్తుంది, నేను కూడా స్టార్ లాగా వెలగగలుగుతాను, నేను చేయాల్సింది నేను చేస్తూ వెళ్తాను. ఐఎమ్ వెరీ హోప్ఫుల్. ఆ హోప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం చాలా హోప్ఫుల్గా ఉంటామో మనం అనుకున్నది మనం సాధించగలుగుతాం. అప్పుడు మనము ఈర్ష్యపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఓర్వలేనితనము ఇవన్నీ ఉండవు. అప్పుడు మనం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాం. నాకు తెలుసు కదా నేను సక్సెస్ అవుతానని, నాకు తెలుసు కదా నేను వెలుగుతానని, నాకు తెలుసు కదా నాకు రావాల్సిన ఐడెంటిటీ నాకు వస్తుందని చెప్పి నేను చేస్తున్నా కదా దానికి కావాల్సిన పని. సో మనం ఏంటి హోప్ఫుల్గా ఉంటాం. మన ప్రేయర్స్ ఏవైతే ఉంటాయో మనం చాలా పాజిటివ్గా ప్రే చేస్తాం దేవుడికి, దట్ నాకు ఇంకొంచెం శక్తినివ్వు, నాకు ఆల్రెడీ మీరు మంచిగా శక్తిని ఇచ్చినారు, మంచి బుద్ధిని ఇచ్చినారు, మంచి తెలివిని ఇచ్చినారు, దీంతో పాటు నాకు ఇంకొంచెం ఆ సపోర్టు, ఇంకొంచెం శక్తి, ఇంకొంచెం మంచి బుద్ధి ఇవన్నీ ఇవ్వండి. సో దట్ నేను ఏదైతే చేస్తున్నానో దీన్ని నేను మంచిగా కంప్లీట్ చేసుకోవడానికి, నా లైఫ్ పర్పస్ ఏదైతే ఉందో దాన్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవడానికి. సో ఇక్కడ స్టార్, మెజిషియన్, ఫర్గివ్నెస్, మ్యాజిక్, చూమంతర్. బాధ పెట్టారా, ఆ బాధను తీసేస్తున్నా అని చెప్పి ఒక స్పెల్ పై. ఆ బాధను మనం తీసుకుంటేనే కదా బాధ, దాని గురించి ఆలోచించుకోవడం, వాళ్ళపైన కోపం పెట్టుకోవడం, గ్రెడ్జెస్ పెట్టుకోవడం, వాళ్ళని అది ఇది అని తిట్టుకోవడం, నేను క్షమించలేను, నువ్వు క్షమించరాని నేరం చేసినావు, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, అప్పుడే వస్తాయి. అదే మనం మ్యాజిషియన్, మీరు మెజిషియన్, మీ దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మీ దగ్గర పెద్ద మనసు ఉంది, మీరు క్షమించగలుగుతారు. సరే ఓకే, ఐ హ్యావ్ ఫర్గివెన్ యూ, గో పో. నేను ఒక బిగ్ పిక్చర్ చూస్తున్నా, నేను ఒక అంటే నేను మెజిషియన్ని, నా లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది, నాకు ఎంత మంచి బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చినారు, నా లైఫ్లో నేను ఇంకా ఎట్లా ఎదగాలి, నా లైఫ్ని నేను ఇంకా ఎంత గ్లోరిఫై చేసుకోవాలి, లేకపోతే నేను అసలు నా అచీవ్మెంట్స్ ఎలాంటివి, నా గ్రోత్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం ఎప్పుడైతే ఇవన్నీ మనం ఊహించుకుంటూ ఉంటామో, వీటిపైన మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేస్తామో మనకి ఇవి చాలా చిన్నగా అనిపిస్తాయి. ఎవరో హర్ట్ చేస్తున్నారు, అది కొండను చూసి కుక్కలు ఆక్కుంటున్నాయిలే అని చెప్పి మన పాటికి మన పని చేసుకొని వెళ్ళిపోతాం. ఆడ ఉండి వాళ్ళ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోం. సో మీరు మెజిషియన్, మీరు పెద్ద మనసు చేసుకొని ఆ విధంగా చూమంతరు అనుకొని ఒక స్పెల్ అట్లా వేసి, అదే మెజిషియన్ చేస్తారు కదా మ్యాజిక్,
అలా అనుకొని మ్యాజిక్ జింగ్ జింగ్ మ్యాజిక్ అయిపోయింది, క్షమించేసిన, నువ్వు చేసింది నాకు గుర్తులేదు, నేను నిన్ను క్షమించేసినాను కాబట్టి ఇంక నువ్వు నాకు ఎదురుకు నా ఎదుటికి రావద్దు, అయిపోయింది. వాళ్ళ మనస్తత్వం తెలిసిపోయింది కదా, వాళ్ళు ఏందనేది తెలిసిపోయింది కదా. ఇంకా అట్లాంటి వాళ్ళు మనకు అవసరం అనుకుంటే, అంటే వాళ్ళ ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, వీళ్ళని క్షమించవచ్చు, మంచి వాళ్ళే, పర్వాలేదులే, మనం పక్కన పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవడం, లేదు వీళ్ళు మనకి ప్రమాదకరం అనుకుంటే దూరంగా పంపించేయడం, లేకపోతే మనం దూరంగా వెళ్ళిపోవడం. ఆప్షన్స్ మన చేతిలోనే ఉన్నాయి. కరేజ్, 3 of Swords. దెబ్బలు తగులుతాయి. చిన్నపిల్లలు కూడా చూడండి, ఇప్పుడు నడక నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళు తప్పటడుగులు వేస్తారు, తపక్మని పడతారు. అబ్బా, అసలు వాళ్ళు బంప్ అయినట్లు పడుతున్నప్పుడు ఎలా పడతారు కదా వాళ్ళు. ఆ పడిపోయినాము అనుకొని వాళ్ళు అక్కడికి ఆగిపోతారా? మళ్ళా లేస్తారు, మళ్ళా ప్రయత్నిస్తారు, మళ్ళా 4 అడుగులు వేస్తారు, మళ్ళీ తపక్మని పడిపోతారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ అడుగులు వేస్తారు, నడక నేర్చుకుంటారు. ఒక దెబ్బ తగిలింది, ఒక దగ్గర ఫెయిల్యూర్ చూసినాము, ఒకరు మోసం చేసినారు అనుకొని మన ధైర్యాన్ని కోల్పోతే ఎట్లా? మీరంతా వీక్ హార్టెడ్ కాదు. మీకు స్టార్ కార్డు, మెజిషియన్ కార్డు వచ్చింది. మేజర్ ఆర్కానా, బ్యూటిఫుల్ కార్డ్స్. కార్డ్ నెంబర్ 17, కార్డ్ నెంబర్ 1, కార్డ్ నెంబర్ 3, కార్డ్ నెంబర్ 9. సో అప్పుడు మీరు ఎంత ధైర్యంగా ఉండాలి. ఈ భారీ ప్రభావం చూపిస్తుంది ఏంటంటే, ఈ మనసుకి తగిన గాయాన్ని మీరు మర్చిపోలేక, వాళ్ళని క్షమించలేక, వాళ్ళపైన ఈర్ష్య ద్వేషాలు పెంచుకొని మీరు దేనికోసమైతే వచ్చినారో దాన్ని వదిలేసి, ఇక్కడ చూడండి పర్పస్ కింద 9 of Pentacles. ఈమె చూడండి అసలుకి ఎట్లుందో. లుక్ ఎట్ హర్ ఎలిగెన్స్. ఎంత గ్లోరిఫైడ్గా, ఎంత లగ్జరీ అనుభవిస్తూ, ఎంత పాయిజ్డ్గా ఉంది మనిషి, ఎంత పాలిష్డ్, ఎంత రిఫైన్, ఎంత ఎలిగెన్స్, బ్యూటిఫుల్గా, సెన్షియల్గా ఎట్లుంది. మీ విషెస్ని మీరు ఫుల్ఫిల్ చేయడమే కాకుండా మీరు ఇంకొక 10 మంది విషెస్ని ఫుల్ఫిల్ చేసే స్థితిలో వచ్చినారు. అందుకనే మీరు మెజిషియన్. మీరు మ్యాజిక్ చూపించాలి. మ్యాజిక్ ఒకరిని ఎంటర్టైన్ చేస్తుండేటప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సో 10 మందిని సంతోషపరిచి 10 మందికి ఏదో విధంగా సహాయపడడానికి మీరు భూమిపైకి వచ్చినారు. మీరు దాన్ని వదిలేసి నా మనసుకి దీనికి గాయమైంది, దానికి గాయమైంది, వీళ్ళు అంటే ఇప్పుడు మనకి మంచి జరుగుతుండేటప్పుడు, లేదు మనకి ఏదో పెద్దది ఏదో మంచి జరగడానికి మనకి యూనివర్స్ మనల్ని బ్లెస్ చేసేటప్పుడు మనకి చాలా పరీక్షలు ఎదుర్కొంటాం. ఈ పరీక్షల్లో మనం గివప్ ఇచ్చేస్తే ఎట్లా? సో మీరు గివప్ ఇవ్వకండి. మీ లైఫ్ పర్పస్ అనేది చాలా యాంప్లిఫైడ్గా కనిపిస్తుంది ఇక్కడ, బ్యూటిఫుల్గా, గార్జియస్గా. సంథింగ్ విచ్ ఈస్ వెరీ బిగ్ అండ్ నీడెడ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. కొంతమంది స్టార్ సీడ్స్ అవ్వచ్చు, అందుకనే స్టార్ కార్డ్ వచ్చింది. మెజిషియన్స్, యూ కెన్ డూ మ్యాజిక్, యూ కెన్ క్రియేట్ థింగ్స్. సో మెజిషియన్ ఎవరంటే బ్రహ్మ, క్రియేషన్. సో మీరు క్రియేట్ చేయగలుగుతారు, మీరు అది గుర్తుపెట్టుకోండి. సో మీకు అంత వాల్యూ ఉంది, మీరు అంత చేయగలుగుతారు. 3 కార్డ్స్ పడ్డాయి. ఎలిమెంటల్స్, నేచర్ స్పిరిట్స్, ద 4 ఎలిమెంట్స్. సో యు ఆర్ ద స్పిరిట్స్ ఆఫ్ నేచర్. గాలి, నిప్పు, నీరు, భూమి. సో వీటితో మీరు ఏదో క్రియేట్ చేస్తారు. కొంతమందికి ఇప్పుడు చూడండి, వాటర్, మనకి ఎనీ మేనిఫెస్టేషన్ వాటర్తో చేసినప్పుడు చాలా తొందరగా మనకి ఫుల్ఫిల్ అవుతుంది. ఎందుకంటే వాటర్ వచ్చి ప్రేమ, ఆప్యాయత, ఈ నియర్ డియర్నెస్ని చెప్తుంది కాబట్టి. సో ఎర్త్తో మనం భూమితో ఎప్పుడైతే రిలేట్ అవుతామో అది కొంచెం లేట్ ప్రాసెస్. ఎందుకంటే విత్తనం నాటాలి, ఆ విత్తనానికి రైట్ కండిషన్స్ ఉన్నప్పుడు అది చిగురించాలి, మొక్క అవ్వాలి, మానవ్వాలి. ఇది కొంచెం స్లో ప్రాసెస్. నిప్పు దహిస్తుంది. సో నిప్పుతో చెలగటం చాలా ప్రమాదకరం. నిప్పుని మనమే పెట్టుకోవాలనుకుంటే మనల్ని దహించేస్తుంది. అది ఎవరిపైనన్నా
చేస్తే ఎవరిపైన వాడితే వాళ్ళని దహిస్తుంది. సో ఆ విధంగా మీరు చాలా పవర్ఫుల్, మీలో ఆ స్ట్రెంగ్త్ ఉంది. గాలి వేగం గురించి చెప్తుంది, మీరు చాలా వేగవంతంగా మీరు ఏమైనా చేయగలుగుతారు. భూమాతకు ఉన్నంత ఓపిక ఉంది. నీటికి ఇప్పుడు ఆ అగ్గి ఏదైతే విధ్వంసాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుందో, నీరు అట్లా చల్లితే ఏదన్నా కానీ అది సప్పబడిపోవాల్సిందే, ఆరిపోవాల్సిందే. ఆ విధంగా మీకు ఈ గుణాలన్నీ ఉన్నాయి. మీరు నేచర్ స్పిరిట్స్. సో మీలో ఉన్న ఈ గుణాలని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేయండి ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ హ్యుమానిటీ. అది మీకు ఇంకా హెల్ప్ చేస్తుంది మీ ఎదుగుదలకి అని చెప్తున్నారు. ఇదే మీ పర్పస్. మైండ్ఫుల్నెస్, ఏదన్నా కానీ మైండ్ఫుల్గా అంటూ ఉండండి. పీస్ఫుల్ ప్రెజెన్స్, క్వైట్ మైండ్. సో మెడిటేషన్స్ చేయడం కానీ ఇలాంటివి, డూ సమ్ ప్రాక్టీసెస్ వేర్ యూ కీప్ యువర్ మైండ్ కామ్, యు ఆర్ ఇన్ స్టేబుల్ పొజిషన్. ఆల్ చక్ర మెడిటేషన్ కావచ్చు, రామదాస కావచ్చు, ఇట్లాంటివి ఏదో ఒక మెడిటేషన్స్ చేయండి. ఫర్గివ్నెస్ ప్రాక్టీస్ చేయడం కానీ, హోపోనోపోనో టెక్నిక్ ప్రాక్టీస్ చేయడం కానీ. సో మీరు ప్రశాంతంగా ఉండడానికి, మీ మైండ్ ప్రశాంతంగా ఉండడానికి మీకు ఏదైతే హెల్ప్ చేస్తుందో మీరు అవన్నీ చేయొచ్చు. మీరైతే మైండ్ఫుల్గా అంటూ ఉండండి. కార్డ్ నెంబర్ 1, ఫైనల్గా ప్రొఫెట్స్ అండ్ ఏన్షియంట్ సీర్స్, డెసిషన్స్, ప్రెడిక్టివ్ గైడెన్స్. సో ఇప్పుడు మీకు నాకు అంత అర్థం అవ్వట్లేదు, నాకు తెలియట్లేదు, నాకు ఇంకా ఇన్ డీటెయిల్డ్గా నేను ఏదో తెలుసుకోవాలనుకుంటే గో ఫర్ సమ్ ప్రెడిక్టివ్ గైడెన్స్. సో ప్రెడిక్టివ్ గైడెన్స్ యూ కెన్ గెట్ త్రూ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, టారో కార్డ్ రీడింగ్స్. వీటితో యూ కెన్ గెట్ ప్రెడిక్టివ్ గైడెన్స్. తద్వారా ఆ గైడెన్స్ వచ్చినప్పుడు మీకు ఏదైనా డెసిషన్స్లో కన్ఫ్యూజన్స్ ఉన్నప్పుడు ఆ కన్ఫ్యూజన్స్ క్లియర్ అయిపోయి రైట్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు, రైట్ పాత్లో రైట్ పర్పస్ తెలుసుకున్నప్పుడు మీరు ఈ ఎలిమెంటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రైట్ వేలో యూజ్ చేసుకొని మైండ్ఫుల్గా ఎదగలుగుతారనమాట. సో ఈ విధంగా మీ జీవితంపై చూపిస్తున్న ఆ భారీ ప్రభావాన్ని మీరు తగ్గించుకొని మీరు దేనికైతే వచ్చినారో దానిపైన మీరు ఫోకస్ చేసి ఎదగలుగుతారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.